ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న క్లాసులో మనం బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే ఇచ్చి ఉన్నాను. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, అంటే కొన్ని లెక్కలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సర్దుబాట్లలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏదైనా లెక్క వచ్చేటటువంటి సందర్భంలో దాని గురించి చెప్తానని చెప్పాను. అలాగే ఈ టాపిక్లో మనకి ముఖ్యమైనటువంటి సర్దుబాటు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనే పాయింట్ మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. సో ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనే పాయింట్, దానికి సంబంధించి కొంచెం నోట్స్ చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. అండ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఈజ్ ఆల్సో called as unexpired discount. Rebate on bills discounted is also called as unexpired discount or discount received in advance. Discount received in advance. When a bank discount bills, it credits discount account with the entire amount of discount received, discount earned, entire amount of discount earned. The discount so received may not be only for the period ending 31st March, but may be even for future period. The discount so received in financial year for the future period is known as discount received in advance or discount received but not earned, or rebate on bills discounted. Full stop. The unexpired portion of discount, that is rebate on bills discounted, is carried forward to the next year by passing the following entry. వ్యాపార ఖాతాలను హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు అంటే పెట్టుకోండి. వ్యాపార ఖాతాలను ముగించే తేదీ తరువాత గడువు తేదీ గల హుండీలకు సంబంధించి ఆర్జించిన డిస్కౌంట్ను హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు అని అంటారు. అంటే ఆ సంవత్సరం తరువాత కాలానికి సంబంధించిన డిస్కౌంటులోని భాగము అని అర్థము. బ్యాంకు వారు మొత్తం డిస్కౌంటును డిస్కౌంట్ ఖాతాకు
క్రెడిట్ చేస్తారు. డిస్కౌంట్ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఒక్కొక్కప్పుడు డిస్కౌంట్ చేసుకున్న హుండీలను గడువు తేదీలు డిస్కౌంట్ చేసుకున్న సంవత్సరానికి చెందినవి కాకపోవచ్చు. అప్పుడు గడువు తీరని కాలానికి సంబంధించిన డిస్కౌంట్ను బ్యాంకు వారు లాభంగా చూపించరాదు. అలాంటి డిస్కౌంట్ను తరువాత సంవత్సరానికి మళ్లించాలి. ఇలాంటి డిస్కౌంట్ను హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు అని అంటారు. తరువాత కాలానికి మళ్లించేటప్పుడు ఈ మొత్తాన్ని తరువాత కాలానికి మళ్లించేటప్పుడు ఈ క్రింది పద్దు బ్యాంకు వారు రాస్తారు. డిస్కౌంట్ ఖాతా డటార్ టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అకౌంట్. హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు ఖాతా. సో దీనికి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ హెడ్డింగ్ పెట్టుకోండి. నోట్ నెంబర్ 1, rebate on bills discounted are given an adjustment it should be deducted from interest and discount received in schedule number 13. In schedule number 13, again, rebate on bills discounted is shown in balance sheet on the liability side of the in schedule number 5. Other liabilities and provisions. హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు అకౌంటింగ్ ట్రీట్మెంట్లో నోట్ నెంబర్ 1. హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు అని సర్దుబాట్లలో ఇచ్చినప్పుడు ముందుగా ఆ మొత్తాన్ని షెడ్యూల్ నెంబర్ 13లో ఆర్జించిన వడ్డీ మరియు డిస్కౌంట్ నుండి తగ్గించి తరువాత సర్దుబాటు మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు క్రింద షెడ్యూల్ నెంబర్ 5లో చూపాలి. నోట్ నెంబర్ 2, if it is given in trial balance, it should be directly shown on the liability side of balance sheet in schedule number 5, other liabilities and provisions. హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు అని అంకణాలో ఇచ్చినప్పుడు దీనిని నేరుగా ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు హుండీ డిస్కౌంట్ మీద తగ్గింపు మొత్తాన్ని ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు అని
షెడ్యూల్ నెంబర్ 5లో చూపాలి. ఓకే, అంటే సాధారణంగా ప్రతి బిల్లుకి కొంత గడువు కాలం అనేది అనుగ్రహ దినాలు ఉంటాయని ఇదివరకు తెలుసుకున్నాం. కొన్ని వ్యాపార కాలాంతానికి అంటే ప్రస్తుత సంవత్సర కాలాంతానికి సంబంధించినటువంటి బిల్లుల యొక్క మొత్తము ఇంకా గడువు తీరకుండా నెక్స్ట్ ఇయర్కి సంబంధించేటటువంటి మొత్తము ప్రస్తుత సంవత్సర కాలంలోనే మనకి వచ్చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలా గడువు తీరనటువంటి ఆ కాలానికి సంబంధించి వచ్చేటటువంటి బిల్లుల మొత్తాన్ని మనం ఉండి డిస్కౌంట్ మీద తగ్గింపుగా చెప్తామండి. దీన్నే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని లేదా అడ్వాన్స్ అని చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం సర్దుబాటులో కానీ లేదా అంచనాలో కానీ మనకి ఇస్తూ ఉంటాడు. దీన్ని మనం ప్రస్తుత సంవత్సర కాలంలో ఆయా డిస్కౌంట్ల నుంచి మనం తగ్గించేసి నెక్స్ట్ ఇయర్ కాలంలో దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేయడం అనేటటువంటిది సాధారణంగా బ్యాంకులు చేస్తూ ఉంటాయి. కాబట్టి నిన్న మనం ఇచ్చినటువంటి లెక్కలో ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేది మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు. కాబట్టి ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి మొత్తాన్ని దీన్ని డైరెక్ట్గా మనం ఆస్తుల పట్టీలోనే చూపించాలి. అదే సర్దుబాటులో కనుక ఇచ్చినట్లయితే ప్రతి సర్దుబాటు కూడా 2 చోట్ల దాని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. కాబట్టి లాభ నష్టాల ఖాతాలో షెడ్యూల్ నెంబర్ 13లో తగ్గించేసి తర్వాత ఆస్తుల పట్టీలో షెడ్యూల్ నెంబర్ 5లో చూపించాలి. అది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంటు. ఇక్కడ నిన్న లెక్క మనం చూసినట్లయితే మామూలుగానే షెడ్యూల్ నెంబర్ 13లో పడేటటువంటి అంశాలు ఏమిటి? ఇక చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్, అలాగే డిస్కౌంట్ ఇన్ బిల్స్ డిస్కౌంటెడ్. ఈ ఐటమ్స్ దీంట్లో షెడ్యూల్ నెంబర్ 13లో మనం చూపిస్తాము. అలాగే షెడ్యూల్ నెంబర్ 14 వచ్చేటప్పుడు అదర్ ఇన్కమ్. దీంట్లో లెక్కలో మనకి కమిషన్ అనేటటువంటిది ఒకటే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 15 కింద మనం చూసినట్లయితే ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్లో మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏమిటి అని చూస్తే ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి 3,17,000 మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ ఎస్బి డిపాజిట్స్, ఇది వచ్చి మనకి 68,000 లెక్కలో ఇవ్వడం జరిగింది. టోటల్గా దీన్ని 3,85,000గా ఇక్కడ తీసుకుంటాం. టోటల్ అమౌంట్ మీరు చూపించండి. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 16. షెడ్యూల్ నెంబర్ 16లో మనకి ఆపరేటింగ్ అని, ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఈ షెడ్యూల్ నెంబర్లో మనం చూపిస్తాము. దీంట్లో చాలా సాధారణంగా వచ్చేటటువంటి ఐటమ్స్ ఏమిటి అనేది చూద్దామండి. పర్టిక్యులర్స్ అమౌంట్, దీంట్లో చూడండి పేమెంట్స్ టు ఎంప్లాయీ మనకి లెక్కలో ఇచ్చాడు. పేమెంట్స్ టు, నిన్న ట్రై చేసే వాళ్ళు ఒకసారి చూసుకోండి. పేమెంట్స్ టు ఎంప్లాయీస్, సిబ్బందికి చెల్లింపులు 54,000 రూపాయలు. అలాగే రెంట్ అండ్ ట్యాక్సెస్, రెంట్ అండ్ ట్యాక్సెస్ 18,000 రూపాయలు. అట్లాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 2,900 రూపాయలు. నెక్స్ట్ వచ్చి డైరెక్టర్స్ ఫీజ్, డైరెక్టర్ల ఫీజు 3,000. అలాగే ఆడిటర్ల ఫీజు వచ్చి 1,200 రూపాయలు. అట్లాగే పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్. అట్లాగే లాస్ట్ వచ్చి సండ్రీ ఛార్జెస్ అని ఇచ్చాడు. అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చి 1,700. టోటల్గా
ఈ ఖర్చులు అనేటటువంటివన్నీ కూడా నిర్వహణాపరమైనటువంటి అన్ని నిర్వహణ సంబంధమైన ఖర్చులన్నీ కూడా ఈ షెడ్యూల్ నెంబర్ 16లో చూపించాలి. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మనం స్టేట్మెంట్ అనేటటువంటిది వేయాలి. Form B, schedule 3, Vani Bank Limited, profit and loss account for the year ending 31st March 2010. Particulars, schedule number, amount. ముందు ఫస్ట్గా మనం ఇక్కడ చూపించేది ఆదాయము. దీంట్లో ఇంట్రెస్ట్ ఎర్నెడ్, ఆర్జించిన వడ్డీ, షెడ్యూల్ నెంబర్ 13. టోటల్ అమౌంట్ వచ్చి నెట్ అమౌంట్ 7,91,000. నెక్స్ట్ వచ్చి అదర్ ఇన్కమ్, షెడ్యూల్ నెంబర్ 14, 8,200. టోటల్ చేసేయండి, ఇక్కడికి టోటల్ చేసేయండి. 7,99,200 టోటల్. అండ్ సెకండ్ వన్ expenditure. Second one expenditure. దీంట్లో ఇంట్రెస్ట్ పెయిడ్. సెకండ్ వన్ ఎక్స్పెండిచర్. దీంట్లో షెడ్యూల్ నెంబర్ 15 వచ్చి మనకి చూడండి, ఎక్స్పెండిచర్స్ పెయిడ్ వచ్చి టోటల్గా 3,85,000 రావడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 8. ఇందులో 82,000 మనకి 200 ఇందాక మనం షెడ్యూల్ నెంబర్ చూపించాము. అలాగే నెక్స్ట్ ఫైనల్గా ప్రావిజన్స్ అండ్ కాంటింజెన్సీస్. ఏర్పాట్లు మరియు ఆగంతుకాలు. దీనికి ఏ విధమైనటువంటి షెడ్యూల్ వేయకూడదు, లెక్కలో కూడా దీనికి సంబంధించిన పాయింట్లు ఏమీ లేవు. ఈ హెడ్ కింద వచ్చేటటువంటి పాయింట్లు ఏమిటి అంటే, రాని మరియు సంశయాత్మక బాకీల కొరకు ఏర్పాట్లు కానీ, ఎనీ ప్రావిజన్స్ ఆర్ ఎనీ రిజర్వ్స్ టు క్రియేట్ బ్యాడ్ అండ్ అన్డౌట్ఫుల్ డెట్స్ అండి. అలాగే ప్రావిజన్స్ ఫర్ ట్యాక్సేషన్, ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు, ఇవి ఉంటేనే ఇక్కడ మనం చూపించాలి. లెక్కలో ఆ పాయింట్ ఏమీ మనకు లేదు కాబట్టి టోటల్ చేసేయండి. టోటల్ నెక్స్ట్ నెక్స్ట్గా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్. థర్డ్ వన్ ప్రాఫిట్. ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్. ఇది ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్, దీన్ని కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అని రాయొచ్చు. ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఇక్కడ ప్రాఫిట్ 1 - 2 అండి. ఇది కూడా షెడ్యూల్ ఏమీ ఉండదు. ఎంత వచ్చింది మనకు లాభము అంటే 3,32,000 రూపాయలు లాభం అనేటటువంటిది వచ్చింది. 3,32,000 రూపాయల లాభం వచ్చిందండి.
నెక్స్ట్ 4వ హెడ్ వినియోగితాలు. అంటే బ్యాంకులు ఆర్జించేటటువంటి లాభం అంతా కూడా బ్యాంకుకి అది లాభంగా చూపించదు, ఎందుకంటే సర్వీస్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ లాభాన్ని ఏ విధంగా వినియోగించబడిందో తప్పకుండా మనం చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకు లెక్కలు అనేటటువంటిది ఆడిట్ చేస్తారు కాబట్టి ఆ లాభాన్ని ఏ విధంగా వాడుకున్నారో కూడా ఇక్కడ మనకి తెలియచేయాలి ప్రతి బ్యాంకు కూడా. అందుకోసం ఇక్కడ ఆ వినియోగితాలు అనేటటువంటి దాని ద్వారా ఆ లాభాన్ని ఏ విధంగా వాడుకున్నారో ఇక్కడ చూపించడం జరుగుతుంది. అప్రోప్రియేషన్స్, వినియోగితాలు అంటాము. ఇందులో వినియోగితాల్లో ప్రతి బ్యాంకు కూడా తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంకు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము తను ఆర్జించినటువంటి లాభంలో 25% అనేది మనకి స్టాట్యూటరీ రిజర్వ్ అనేది మళ్లించాలి. ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్. ఇందులో మనకు వచ్చినటువంటి లాభం వచ్చి 3,32,000 రూపాయలు లాభం రావడం జరిగింది. ఈ 3,32,000 రూపాయల లాభంలో 25% మనం శాసనాత్మక రిజర్వ్కు మళ్లించాలి. దీనికి ఏ విధమైనటువంటి షెడ్యూల్ ఉండదు. దాన్ని 25% ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే మనకి 83,000 రూపాయలు స్టాట్యూటరీ రిజర్వ్కు మళ్లించినట్టుగా చూపించాలి. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ సెంట్రల్ గవర్నమెంట్కి లెక్కలో మనకి చూడండి, కేంద్ర ప్రభుత్వానికి మనం మళ్లించినటువంటి మొత్తము వాడు లెక్కలో ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చి ఒక 20,000 రూపీస్ మనం ట్రాన్స్ఫర్ చేసినట్టుగా లెక్కలో మనకు చెప్పాడు. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్, ఇతర రిజర్వులకు ఏర్పాట్లు. ఇక్కడ ఇతర రిజర్వుల ఏర్పాట్లు వచ్చి మనకి చూస్తే ఒక అమౌంట్ 1,55,700 రూపాయలు ఒకటి ఇచ్చాడు. అలాగే కాంటింజెన్సీ రిజర్వ్ అని చెప్పి మనకి ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండు కలిపి ఇతర రిజర్వులుగా మనం తీసుకోవాలని మళ్లించాలి. సో వచ్చి 1,75,700. ఇక మనం ఆర్జించినటువంటి లాభంలో ఈ రిజర్వులన్నీ ఏర్పాట్లు చేసేయగా అంటే లాభం మనకి 3,32,000 లాభం వచ్చింది టోటల్ ప్రాఫిట్. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆ బ్యాలెన్స్ అనేటటువంటిది మనం బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళాలన్నమాట. బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్సింగ్ ఎంత వచ్చిందండి? డిఫరెన్స్ వచ్చి 53,300. ఇది మనకి ఫైనల్గా ఆన్సర్. ఇక్కడ ఈ లెక్కలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ముఖ్యమైనటువంటి పాయింట్ వచ్చి ఒకటి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. ఇది అడ్వాన్స్గా వచ్చినటువంటి డిస్కౌంట్ మొత్తంగా మనం తీసుకోవాలి. ఇది బ్యాంకు వారు గడువు వ్యాపార ప్రస్తుత సంవత్సర కాలాంతానికి సంబంధించినటువంటి మొత్తము కాకుండా తరువాత కాలానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కనుక వచ్చినట్లయితే ఆ డిస్కౌంట్ అనేటటువంటి దాన్ని మనం సర్దుబాటులో ఇచ్చినప్పుడు మనకి వడ్డీ మరియు డిస్కౌంట్ షెడ్యూల్ నెంబర్ 13 కింద సర్దుబాటులో ఇచ్చిన మొత్తాన్ని తీసివేసి తర్వాత దాన్ని ఆస్తుల పట్టీలో షెడ్యూల్ నెంబర్ 5లో ఇతర అప్పులు మరియు ఏర్పాట్ల కింద చూపించాలి. అలా కాకుండా ఈ అడ్వాన్స్గా వచ్చినటువంటి రిబేట్ మొత్తము అంకణాలోకి ఇచ్చినట్లయితే దాన్ని నేరుగా ఆస్తుల పట్టీలో అప్పుల వైపు షెడ్యూల్ నెంబర్ 5లో చూపాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఇది అంకణాలు ఇచ్చాడు కాబట్టి దాన్ని నేరుగా మనం ఆస్తుల పట్టీకే తీసుకువెళ్ళాలి. ఇక్కడెక్కడ కూడా అమౌంట్ మనం చూపించరాదు. ఓకే, నెక్స్ట్ సమ్ము ఎక్కించుకోండి.
the following balances from the books of Prospects Bank Limited as on 31st March 2012, 31 మార్చ్ 2012 ప్రాస్పెక్ట్స్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించిన వివరాలు మీకు ఇవ్వబడినవి. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతాను తయారు చేయండి. రాసుకోండి ఐటమ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో క్రెడిట్, లాభ నష్టాల ఖాతా బ్రాకెట్లో క్రెడిట్ 40,323, 40,323. నెక్స్ట్ డైరెక్టర్ల ఫీజు 4,980. నెక్స్ట్ ఆడిటర్ల ఫీజ్ 1,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్, వడ్డీ మరియు డిస్కౌంట్ 2,10,223, 2,10,223. నెక్స్ట్ కమిషన్ 1,02,225. నెక్స్ట్ పోస్టేజ్ 1,153. నెక్స్ట్ అద్దె మరియు పన్నులు, రెంట్ అండ్ ట్యాక్సెస్ 8,500. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 3,390. నెక్స్ట్ శాలరీస్ 42,150, జీతాలు 42,150. నెక్స్ట్ లీగల్ ఖర్చులు, లీగల్ ఎక్స్పెన్సెస్ 1,650. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగుల భవిష్య నిధి చందాలు, కాంట్రిబ్యూషన్స్ టు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ 10,000. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిప్రిషియేషన్, ఫస్ట్ పాయింట్ అదనపు సమాచారం. డిప్రిషియేషన్ ఈజ్ టు బి చార్జ్డ్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎట్ రూపీస్ 8,000 అండ్ ఆన్ ఫర్నిచర్ 3,500. భూమి భవనాలపై 8,000 రూపాయలు, ఫర్నిచర్పై 3,500 రూపాయలు తరుగుదలను ఏర్పరచండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, క్రియేట్ ఏ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఈజ్ రూపీస్, ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 1,10,000, 1,10,000 రూపాయలు. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, హుండీ డిస్కౌంట్పై తగ్గింపు 15,000 రూపాయలు, 15,000 రూపీస్. ఓకే, ఇది ట్రై చేయండి. రేపు క్లాస్లో దీన్ని సొల్యూషన్ చూద్దాము. ఓకే, ఇంకొక 2-3 లెక్కలు లాభ నష్టాల ఖాతా మీద కూడా చెప్పుకున్న తరువాత ఆస్తుల బట్టి సంబంధించి లెక్కలు చేసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.